అయ్యారు. ఇవి దేనికి సంకేతం? నాటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుపై యాక్షన్ తప్పదా అన్న చర్చ అయితే జరుగుతుంది. దీని గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి నుమన్ గారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఇక బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నుమన్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే కాళేశ్వరం కమిషన్ లో ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తుంటే కూడా అటు కేసీఆర్ ప్రభుత్వం గత హయాంలో వాళ్ళ హయాంలో కూడా భారీగా అవినీతి జరిగింది, కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. ఏంటి ఆ లీకులు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది దాదాపు 4.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. కాళేశ్వరం అనేది మహాద్భుతం అని చెప్పేసి చూపించారు. కాళేశ్వరం అనేది దాదాపు 45 లక్షల ఎకరాలకి నీరు పారుతుంది మనకి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ రకంగా 1,20,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన 4 సంవత్సరాల లోపు మనం చూసినట్లయితే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం కుంగిపోయింది, సుందిళ్ల కుంగిపోయింది. అంటే ఈ బ్యారేజ్లు కుంగిపోతున్నాయి అని చెప్పడానికి కరప్షన్ జరిగిందనే దానికి నిదర్శనం. అక్కడ కరప్షన్ జరిగింది కాబట్టే అక్కడ సరిగ్గా క్వాలిటేటివ్ గా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వీళ్ళు కట్టలేదు కాబట్టే వీళ్ళు కాంట్రాక్టర్లకి సరిగ్గా పని ఇచ్చి పని తీసుకోకపోవడం వల్లనే ఇది అవినీతి జరిగింది అని చెప్పేసి వీళ్ళు అవినీతిలో కూరుకుపోయారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దాని యొక్క ఇనిషియల్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ 40,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకి వీళ్ళు రివైజ్ చేసినారు. ఒకసారి కాదు, పదే రివైజ్ చేసినారు. పదే రివైజ్ చేసిన తర్వాత దానికి ఇంతవరకు తీసుకుని కాళేశ్వరిని ఒక ఏటీఎం గా మార్చుకుని కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల ఫ్యామిలీ, కల్వకుంట్ల ఖాందాన్ వీళ్ళు దోచుకున్నారు. వీళ్ళు దోచుకున్న దానికి మనం ప్రభుత్వంలో వచ్చిన వెనువెంటనే మనం కమిషన్ వేయడం జరిగింది. అంటే అప్పుడే మేము చెప్పినాము, మా నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ తిరుగుతున్నప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు మేము చూసి అక్కడ విజిట్ చేసి మరి అక్కడ క్రాక్స్ వచ్చినప్పుడు, మేడిగడ్డ కుంగిపోయినప్పుడు మేము క్లియర్ గా చెప్పినాము దీంట్లో ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పేసి. వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేసినాము. ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేతృత్వంలో అనేక సార్లు దీని మీద డిస్కషన్స్ వచ్చిన తర్వాత జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ అయినటువంటి పిసి ఘోష్ కమిషన్ వారి నేతృత్వంలో థరోగా ఎంక్వైరీ జరిగింది. దాంట్లో దానికి కొంచెం టైం పట్టింది. ఎస్, ఎందుకు అంటే రిపోర్ట్స్ రావాలి, డేటా కావాలా, అది తీసుకోవడంలో కొంచెం టైం అనేది పట్టింది. కానీ టైం వచ్చేసింది. ఆ రిపోర్ట్ అనేది ఫైనల్లీ ఫార్మల్ గా మొన్నటి రోజు సబ్మిట్ చేశారు. నిన్న కూర్చొని మాట్లాడారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి, రిపోర్ట్ లో ఫైండింగ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. ఈ రోజు కేబినెట్ ఉంది, కేబినెట్ లో డిస్కషన్ వస్తుంది, తదుపరి యాక్షన్ ఏం చేయాలా అని చెప్పేసి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే మీరు చెప్తున్నట్లు కేసీఆర్ నిజంగానే దోషి అయితే మీరు రాగానే ఎందుకు క్రిమినల్ కేసు పెట్టలేదు? క్రిమినల్ కేసు పెట్టడానికి చట్టం అంతా అంగీకరించిందండి. ప్రతిసారి యూ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, యూ హ్యావ్ టు కలెక్ట్ డేటా, దర్ ఇస్ అ ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో. మేము ప్రభుత్వాలు మారిన వెనువెంటనే వచ్చి కక్ష సాధింపుల చర్యగా ఎవరినో అరెస్ట్ చేయడం, ఎవరినో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి తీసుకుపోవడం అది మా పద్ధతి కాదండి. కాంగ్రెస్ ఏనాడు ఇది చేయదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. ప్రొసీజర్ లో ఏమైనా ల్యాప్సెస్ జరిగి ఉంటే దానికి అనుగుణంగా దానికి కావాల్సినటువంటి డేటాని కలెక్ట్ చేసి దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ని సేకరించి మనం చెప్పుకున్నటువంటి మాటలు వాస్తవాలుగా ధృవీకరించిన తర్వాత దాని మీద యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ దాదాపు 16-17 మంత్స్ నుంచి మేము వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం కూర్చుని మీరు చూసుకున్నట్లయితే మేము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో పాటు ఈవెన్ ఆనాటి మంత్రులు, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కూడా పిలిచి నోటీసులు ఇచ్చి వారి ద్వారా మేము ఎంక్వైరీ చేసినాము. అంటే ఇప్పుడు ఈ 16 నెలల్లో మీరు డేటా కలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు క్రిమినల్ అనడానికి మీ దగ్గర ఒక ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నేనేమంటున్నానంటే ఎస్ 100% మేము ఏమైతే అలిగేషన్స్ ఆ రోజు చెప్పినామో ఆ అలిగేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ అలిగేషన్స్ ని ధృవీకరించడానికి, అవును నిజంగా జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఎందుకు ఇంత లోటుపాట్లు జరిగింది, తెలంగాణ సంపదని ఏ రకంగా వీళ్ళు దోచుకొని ఎట్లా వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఊబిలో నెట్టినారు అని చెప్పేసి ప్రజల ముందు పెట్టడానికి, ప్రజల కోసం పనిచేయాలి. అంతిమంగా ప్రభుత్వాలు అనేది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండవండి. ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి. ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ప్రజలకి మేలు చేయడానికి, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల కోసం మంచి చేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వాలుగా మనం చూడాలి. మేము కట్టినట్లయితే నాగార్జున సాగర్ కట్టినాము, జురాలా కట్టినాము, మేము దేవాదుల కట్టినాము, ఎక్కడ
మీకు ఇటువంటి శ్రీరామ్ సాగర్ కట్టినాము, ఏ రోజు కూడా ఈ రోజు మీకు ఇటువంటి క్వాలిటీ ఇష్యూస్ మీరు చూడట్లేదే. మేము కట్టినటువంటి ఆనారు దాదాపు 50-60 ఇయర్స్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. ఈ రోజుకి కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోయినాయి. రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ అబౌట్ సింకింగ్ ద బ్యారేజెస్. మీరు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, దాని గురించి సమాధానం లేదు. అన్నారం ఎందుకు కుంగిపోయిందండి, సుందిల్లా ఎందుకు కూలిపోయిందంటే మీరు చెప్పండి. మీరు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ క్రాప్ వైజ్ డేటా ఎందుకు ఇవ్వలేదండి ఇప్పటి వరకు? ఇవ్వాలి కదా. కాళేశ్వరం ఇంత 1,20,000 పెట్టి మేము కట్టినప్పుడు ఈ రకంగా మేలు జరిగింది అని చెప్పేసి ఎందుకు ఇవ్వట్లేదండి? అంటే దీని జరిగినటువంటి అవినీతి గురించి ప్రజలకి మేము తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అడుగుదామండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి.